పరిశుద్ధాత్మ నామమున ఇంట్లో కూడా సగం చేసేసింది. ఎవరు నువ్వు చెప్తే కదా ముందా తండ్రిని కూడా చేసింది నేనే నాయనా. ఎవరు చెప్పు అన్నను కూడా చంపేసింది నేనే నాయనా. నువ్వెవరో చెప్పు ముందు. చంపేసింది ఎవరిని చంపేసింది, ఎందుకు చంపేసింది, నువ్వెవరో చెప్పు. శ్రీకాకుళం నీదే? శ్రీకాకుళమా? శ్రీకాకుళం ఏం పేరు నీ పేరు? బిడ్డే నాయనా. నేను గొమ్మగా ఉన్నాను. తల్లి గారే వచ్చినట్టు ఉండకోకుండా నాయనా. అయ్యా వచ్చినప్పుడు పనులు చేసుకొని వెళ్ళిపోవాలి కదా నాయనా. ఎన్నో ఉంటాయి కదా నాయనా కయ్యల్లో నాయనా. వచ్చినప్పుడు పని వాటిలు చేసుకొని వెళ్ళిపోవాలి కదా నాయనా. చెట్ల కింద నాయనా, పుట్ల కింద కలిపెట్టకూడదు కదా నాయనా. నన్ను కలిపెట్టింది నాయనా. అక్కడ నన్ను సాధపడి చేసేసింది నాయనా. అందుకన్నా తల్లిగారి ద్వారా వచ్చి నాయనా నుంచి నాయనా వాళ్ళ తల్లిగారిని నాశనం చేసేసి వాళ్ళ కుటుంబం నాశనం. ఇప్పుడు ఈ బిడ్డ నాశనం చేస్తుంది ఎవరు? వాళ్ళతో మాకు అవసరం లేదు. ఇప్పుడు ఈ బిడ్డను తగులుకున్నది ఎవరు చెప్పు? నువ్వేనా? శ్రీకాకుళమేనా? నువ్వెవరు చెప్పు? బిడ్డకి జబ్బు కాదు నాయనా. నేను బిడ్డ శరీరంలో శోధిస్తున్నా నాయనా. నువ్వెవరు చెప్పు? నరాలలో బలహీనత పెట్టేస్తున్నాయినా. పెట్టింది ఎవరు? నేనే. గ్యాస్ ట్రబుల్ పెట్టింది ఎవరు? నేనే. తలనొప్పి పెట్టింది ఎవరు? నేనే. ముందే మింగుతున్న మందులు మింగనే కూడా చేస్తుంది ఎవరు? నేనే. ఆహారం తిననే కూడా చేస్తుంది ఎవరు? నేనే. ఏం పేరు నీ పేరు? నేను ఎక్కడ వెళ్ళిపోయానైనా అన్నడు దినాన్ని వెళ్ళిపోయానైనా. నువ్వు అక్కడికి ఎట్లా వచ్చావా? చేతబడి ఎవరు చేశారా? ఎవరో చేసేసారు, నాకే తెలియదు. ఈ బిడ్డకేం తెలుసు? ఆ చేతబడికి ఈ బిడ్డకి ఏం సంబంధమా? ఆ బిడ్డ చిన్న బిడ్డ నాయనా. చిన్న బిడ్డ? ఆ బిడ్డకు నోరు లేని బిడ్డ. అప్పుడు ఇంట్లో ఉంటే నాయనా వాళ్ళ తల్లి దూరంలో నాయనా బిడ్డలోకి ఆకర్షించాను నాయనా. నువ్వు ఆకర్షించావా? ఆ బిడ్డను కూడా నువ్వే చంపేసావా? బిడ్డలోకి వచ్చి నాయనా అసలానైపోయినా నాయనా. ఈ బిడ్డలోకి వచ్చి నువ్వు అట్నే అయిపోయినావా? అసలానైపోయా నాయనా. ఈ బిడ్డలోకి వచ్చి ముసలాం అయిపోయినావా? నీ బిడ్డని ఏమి చేయలేనులే అని వదిలేసి వెళ్ళిపోయా నాయనా. నేను వెళ్ళిపోయా నాయనా. ఎక్కడో వెళ్ళిపోయా నాయనా. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు అయితే? నేను చేయట్లేదు నాయనా. నేను పక్కనే ఉన్నా నాయనా. నువ్వు పక్కనే ఉన్నావు. మా బిడ్డల్ని చేస్తుండేది వాళ్ళ కుటుంబాన్ని చేస్తుండేది నేను కాదు నాయనా. ఇంకెవరైతే? వేరే వాళ్ళ ద్వారా జరుగుతుందే కానీ నేనైతే కాదు నాయనా. ఎక్కడ చేస్తున్నారా? ఈ బిడ్డకి చేతబడి చేస్తున్నారా? ఈ మార్గంలో చేసిస్తున్నారు, ఈ మార్గంలో చేస్తున్నారు. ఈ బిడ్డకి చేపిస్తున్నారా? చేపిస్తున్నా నాయనా. నేను చూస్తున్నా నాయనా. నువ్వు తీసుకొస్తున్నావా? చూస్తున్నా నాయనా. చూస్తున్నావు? చూస్తున్నా నాయనా. నేను ముసలిదాన్ని అయిపోయినా నాయనా. అందుకే నేను ఏం చేయలేకపోతున్నా. ముసలిదాని అయిపోయినావా? నీ శ్రీకాకుళం నీదా? ఈ బిడ్డకి చేతబడి చేస్తున్నారా? అత్యంతలు చల్లారా? తాయితులు పెట్టారా? విగ్రహాల ద్వారా నాయన ఎన్నో విగ్రహాల ద్వారా బిడ్డ నాటేస్తున్నారు నాయన. ఇప్పుడు చేతబడి చేస్తున్నారు ఈ బిడ్డకి? విగ్రహాల ద్వారా బిడ్డ శరీరం అంతా సోది లేకుండా చేస్తున్నారా? విగ్రహాల ద్వారా నాయన ఎన్నో దేవతల ద్వారా బిడ్డని ఆకర్షించేస్తున్నారు నాయన. ఇప్పుడు ఈ బిడ్డని విడుదల చేస్తాయి లేదా? మా బిడ్డ శరీరం కుళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ బిడ్డని విడుదల చేస్తాయా లేదా? అయితే ఈ బిడ్డలకు నువ్వు ఎందుకు వచ్చావు? ఒకసారి వెళ్ళిపో. వెళ్ళిపో. ఇది ఆడ బిడ్డ పక్కన కాదు కదా, ఈ దగ్గర దాపలో కూడా ఎక్కడ ఉండకూడదు. నువ్వు ఏ స్థానం నుంచి వచ్చావు స్థానంలోకి వెళ్ళిపో. వెళ్ళిపోతే వెళ్ళిపో. మిగతా వాళ్ళు ఎవరో నేను చూడాలి కదా, వాళ్ళు పట్టుకోవాలి కదా. నువ్వు ఉంటే అట్లా ఆ దేవతలు నేను చూడాలి కదా.
ఏ తల్లిని చూడాలి నువ్వు? తల్లిని కూడా నేనేసైనా ఏ తల్లిని చూడాలి? వీళ్ళమ్మనా? నేనేసైనా వీళ్ళమ్మనా? వాళ్ళ అమ్మ కాడ ఉన్నావు నువ్వు? ఏయ్! వాళ్ళ అమ్మ కాడికి వెళ్ళిపోతే వెళ్ళిపో. వాళ్ళ అమ్మ కాడికి వెళ్ళిపో. ఉండకూడదు మీ బిడ్డ. వెళ్ళిపోతే ఆ బిడ్డ వదిలే. వెళ్ళిపో. వాళ్ళ అమ్మ కాడికి వెళ్ళిపో. నువ్వు రాబాకి బిడ్డ కాడికి పో. వాళ్ళ అమ్మ కాడికి వెళ్ళిపో. పొలంగుడికి వెళ్ళిపో. సరేవపల్లికి వెళ్ళిపో. వాళ్ళ అమ్మ కాడికి వెళ్ళిపో. 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 ఆ శక్తి లేదు, నేను చూడాలి. ఎంతమంది శక్తులు ఉన్నారు నేను చూడాలి. వాటిని నేను పట్టుకోవాలి. నువ్వు ఉంటే ఉండదు, జరగదు. వెళ్ళిపో. రాని నువ్వు పుట్టింటికి రాని. నీకు నా పుట్టింటికి ఇక్కడ రాని. నేను రానివ్వను. వెళ్ళిపో. ఇక నేను రానివ్వను. వెళ్ళిపో. పుట్టింటికి ఇక్కడ రానివ్వను. వెళ్ళిపో. నేను రానివ్వను. ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వాలి నీకు? ఎవరు తెచ్చారు గాజులు? అదిగో తీసుకో. సరే తీసుకో. ఇప్పుడు ఆమె గ్యాస్ ట్రబుల్ పెడుతుంది కూడా నువ్వేనా? ఇప్పుడు ఈ గ్యాస్ ట్రబుల్ కూడా పెట్టింది ఇంట్లో. ఈ కుటుంబంలో జబ్బులన్నీ పెట్టింది నువ్వేనా? ఇదిగో ఇచ్చేయి. ఇదిగో తీసుకో. అదేనా? ఒకటేనా? ఏనుగు బాగదు, ఇరిగిపోద్ది. ఇంకేం గాజులు ఉన్నాయా? అసలు నా 8 సంవత్సరాల నుంచి ఆ రోజు అద్దె తెచ్చింది. అభిషేక్కి చేస్తూ ఉంటుంది. తీస్తూ ఉంటే పైకి లేసి ఇప్పుడు ఈ బిడ్డలో ఉంటే ఆ శక్తిని నేను ఎట్ట పట్టుకోవాలి? అమ్మని బాగా తిని అమ్మనేది ఏం చేయ బాగా అయ్యనా? శ్రీకాకుళం కాదులా? శ్రీకాకుళం గాజులు కాదు అయ్యారంట కదా. సరే నీ గాజులు గొడవ నేను తర్వాత తీరుస్తాను. ముందు పక్కకి వెళ్ళు. నీ గాజులు నీకు రప్పిస్తా. ఇప్పుడు కాదు, రేపు ఉదయం తెప్పిస్తా. అప్పుడు పిలుస్తా. అప్పుడు రా. శ్రీకాకుళం రా అంట. అప్పుడు రా. గాజులు వేసుకుని వెళ్దు. ఇప్పుడు పక్కకు తప్పుకో. ఆ శక్తి లేదు నువ్వు చూడాలి. నువ్వు పక్కకు తప్పుకో. రేపు ఉదయకాలం రా. నీ గాజులు ఇచ్చి పంపిస్తా. ఓకేనా? నేను తెప్పిస్తా. నేను పిలిచినప్పుడు రావాలి. ఇప్పుడు వెళ్ళిపోవాలి వీళ్ళ అమ్మకాడికి. సరేపల్లి నేను పిలిచినప్పుడు రావాలి ఇక్కడికి. నా మాట నువ్వు వింటున్నావు కాబట్టి నీ గాజులు నేను తెప్పిస్తా. ఒక్కవేళ నా మాట వినకుండా ఇక్కడ ఉండేవు అనుకో, అగ్గిని గుండంలో కాల్చేస్తా. ఊడిదైపోతా. బయట కూడా ఉండకూడదు. వాళ్ళ అమ్మకాడికే వెళ్ళిపోవాలి. ఎందుకు బాగాలేవు? ఏమో చేసేస్తే గాజులు తీసుకుని కూడా ఇప్పుడు ఇంట్లో విడిచేదప్పుడు గడిచారా? పేరు పేరు నాకు మంత్రం అని చెప్పి అమ్మ పాలం ఇంటికాడు పాలం ఇంటికాడు ఉండు. నేను ఇక్కడ తప్పతాను. అంటే ఇక్కడ రాకూడదనా? ఇక్కడ చేపించిందా అక్కడ చేపించిందా? ఆయుకి
పిల్లలకి ఏం కాకూడదు చేయించింది. అయితే ఈ బిడ్డకి బాగా అవుతుంది అక్కడ పోయినప్పుడు ఈ బిడ్డకి అటు చేపించున్నా ఇక్కడికి వచ్చినప్పుడు బాలాపం వచ్చేస్తుందా నాటకం ఇదా కొత్త నాటకం సరే కానీ నువ్వేం చేయలేదు కానీ ఈ బిడ్డలో పెట్టిన జబ్బులన్నీ తీసుకొని పాలమ్మ శరీరంలో నువ్వు అక్కడే ఉండు మీ చెల్లిలో ఇంటికాడ ఉండు అక్కడ ఉండు నేను పద్దలు పిలుస్తా పద్దలు పిలిచి గాజులు వేసిన తర్వాత వెళ్ళిపోదు ఇక్కడెక్కడ ఇంటి దగ్గర అక్కడ ఉండకూడదు పాలమ్మ కాడికి వెళ్ళిపోవాలి పాలమ్మ దగ్గర వెళ్ళిపో ఓ ఇప్పుడు శక్తులు ఉన్నాయన్నా కదా అవి ఉన్నాయా దగ్గరే ఉన్నాయా ఎన్నెన్నో శక్తులు ఉన్నాయని చెప్తుగా ఎవరున్నాయా ఎక్కడున్నాయా నీకు చుట్టూ వేసేస్తున్నారా ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు పిలిస్తే వస్తాయా చెప్పు నువ్వే చెప్పు వస్తాయి కదా ఇప్పుడు నువ్వు ఉంటే నేను ఎట్ట పిల్లవాళ్ళు ఉంటున్నాయి సరే వెళ్ళిపోయి పాలమూట వెళ్ళిపో వెళ్ళిపో నా తాగు అలిసిపోయిన ముసలి జరగదు కదా తాగు ఉండకూడదు బిడ్డ దగ్గర దాపలు అక్కడ వరండాలో కూడా ఉండకూడదు వెళ్ళిపో నేను చూసుకుంటున్నాను నేను ఇంట్లో వదిలేస్తాను వెళ్ళిపో ఇప్పుడు ఆ శక్తులతో నేను పోరాడాలి కాబట్టి ఉండకూడదు వెళ్ళిపో ఇది